ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ సీనియర్ నేతకు బిగ్ షాక్. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 3 నెలల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తుంది. గతంలో సీఎం రేవంత్ రెడ్డి తనతో పాటు సమానంగా డిప్యూటీ బట్టి విక్రమార్కకు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసేవారు. అయితే ప్రభుత్వం తరఫున ఇచ్చే ప్రకటనలో రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క కూడా ప్రాధాన్యత లభించేది. ప్రజాభవన్గా మార్చిన ప్రగతి భవన్లో గతంలో కేసీఆర్ ఉన్న భవనాన్ని బట్టి విక్రమార్కకు కేటాయించారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం సొంత ఇంట్లోనే ఉంటున్నారు. అయితే సీనియర్లకు ముఖ్యంగా బట్టి విక్రమార్కకు ప్రాధాన్యత తగ్గిపోతున్న సూచనలు అయితే కనిపిస్తున్నాయి. పేపర్ ప్రకటనలో కూడా బట్టి విక్రమార్క కనిపించడం లేదు. ముఖ్యమంత్రినే నేనే, కానీ బట్టి అన్న దగ్గర చెక్ పవర్ ఉంటుందని ఆదిలాబాద్కు వెళ్ళినప్పుడు బహిరంగ వేదికగా రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. అంటే ఆయన తనకంటే పవర్ఫుల్ అన్నట్లు గౌరవం ఇచ్చారు. ఇక ముఖ్యమంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నించిన బట్టి విక్రమార్క ఆ స్థాయి గౌరవం మొదటి నుంచి లభించింది. పేపర్లో కూడా రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క ఫోటో కనిపించేది. దిశగా ప్రతి కార్యక్రమంలో బట్టి కనిపించేవారు. అయితే ఈ ప్రాధాన్యత 2.5 నెలల్లో మరి ఇప్పుడు బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి పక్కన పెద్దగా కనిపించడం అయితే లేదు. అంతేకాకుండా ప్రభుత్వపరమైన ప్రకటనలో కూడా ఆయన ఫోటో కనిపించడం మానేసింది. దీంతో కాంగ్రెస్లో రకరకాలైన చర్చలు అయితే జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు మాత్రమే అయింది. కానీ బట్టి విక్రమార్క సహా ఇతర నేతల పార్టీలో పుట్టి పెరిగారు. వారికి మరో పార్టీ తెలియదు. కానీ రేవంత్ రెడ్డికే ముఖ్యమంత్రి అవకాశం లభించింది. ఆయన మాస్ లీడర్గా అన్న అభిప్రాయం పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించడంతో పాటు హైకమాండ్ యువ నేతలకు గట్టి నమ్మకస్తుడిగా మారడంతో ఈ ఛాన్స్ అయితే వచ్చింది. పార్టీ అంటిపెట్టుకొని ఉన్న వారికి అవకాశం కల్పించిన సీనియర్లు కూడా పోటీ పడ్డారు. కారణంగా ఏదైనా రేవంత్ రెడ్డికి హైకమాండ్ ఛాన్స్ అయితే ఇచ్చింది. సీనియర్లకు తగిన గౌరవం ఇవ్వాలని హైకమాండ్ చెప్పి ఉంటుంది. ఆ ప్రకారమే ప్రారంభంలో రేవంత్ రెడ్డి సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తూ వెళ్లారు. అందరూ సైలెంట్ అయిపోయినా ఎవరి పని వారు చూసుకుంటున్న సమయంలో కానీ ఇప్పుడు సీనియర్లు ప్రాధాన్యత తగ్గించేందుకు రేవంత్ రెడ్డి రాజకీయంగా ప్రారంభించారని అభిప్రాయం వినిపిస్తుంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మొదటిసారిగా సీఎం అయినప్పుడు ఆయన వ్యతిరేకంగా చాలామంది సీనియర్లు ఉండేవారు. వారందరినీ క్రమంగా తన దారిలోకి తెచ్చుకొని తన పదవికి ఎవరు అడ్డు రాకుండా వారికి కావాల్సిన పదవులు ఇచ్చి తానే లీడర్ అని నిరూపించుకున్నారు. కొంతమంది సీనియర్లు ఫెడ్ అవుట్ అయిపోయారన్నమాట. ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే ప్లాన్లు ఉన్నట్లు తెలుస్తుంది అని అంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి చీఫ్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. అప్పట్లో రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని నినాదాలు కూడా చేశారు.